ఓ రైతు ఎప్పటిలాగే తన పొలానికి వెళ్లి వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఎద్దులకు అరక కట్టి పొలం దున్నడం మొదలుపెట్టారు. అలా కొద్దిసేపు దున్నుతున్న క్రమంలో నాగలికి ఏదో తగిలినట్టు అనిపించింది. ఏంటబ్బా అని చూడగా అక్కడున్న దాన్ని చూసి ఆ రైతు నమ్మలేకపోయాడు. షాక్ నుంచి కోలుకుని భూమిలో దొరికిన వస్తువును తీసుకుని సంతోషించాడు. ఆ విషయాన్ని గ్రామస్తులకు కూడా చెప్పేశాడు. వాళ్ళు కూడా ఎంతో సంతోషించారు. ఇంతకీ ఆ రైతుకు ఏం దొరికింది అనుకుంటున్నారా? అతి పురాతనమైన కాకతీయ రాజుల కాలం నాటి ఖడ్గం ఆయనకు దొరికింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఆ రైతు పొలానికి దగ్గరలోనే పురాతన వీరభద్ర స్వామి ఆలయం ఉంది. ఆ గుడి సమీపంలో ఉన్న పొలం దున్నుతుండగా కాకతీయుల కాలం నాటి ఖడ్గం బయటపడింది. లభించిన ఖడ్గం పూర్తిగా శిథిలమై ఉండడంతో ఆలయంలోనే భద్రపరిచారు. అయితే గత 15 ఏళ్ల క్రితం ఇదే ప్రాంతంలో వీరభద్ర స్వామివారి పంచలోహ విగ్రహం బయటపడిందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు పురాతన ఖడ్గం లభించడంతో తుంబూరు గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. కాకతీయుల కాలం నాటికి చెందిన పురాతన వస్తువులు ఇంకా దొరుకుతాయేమోనని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. బయటపడిన ఖడ్గాన్ని చూడ్డానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. పురాతన కాలం నాటి ఆలయాలతో పాటు కాకతీయుల కాలంలో వాడిన వస్తువులు ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు బయటపడిన వస్తువులను బట్టి చూస్తే ఈ ప్రాంతానికి చారిత్రక నేపథ్యం ఉందని, పరిశోధన చేస్తే మరిన్ని ఆసక్తికర చారిత్రక ఆనవాళ్లు బయటపడే అవకాశం ఉందంటున్నారు స్థానికులు. మరి అందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందో లేదో చూడాలి. రైతు పొలం దున్నుతుండగా పురాతన ఖడ్గం బయటపడడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.